ఈ మాఘమాసంలో తప్పనిసరిగా ఆడవారు ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే చేతికి కూడా నిండుగా గాజులను ధరించాలి. ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులను ధరిస్తే దీర్ఘసుమంగళి యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఆడవారు చేతికి కేవలం బంగారు గాజులను మాత్రమే ధరించకూడదు. బంగారు గాజులతో లేదా గిల్టు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి. ఒట్టి మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు. అంటే కేవలం మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు. కానీ కేవలం గిల్టు గాజులను లేదా బంగారు గాజులను మాత్రమే వేసుకోకూడదు. వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో ఆడవారు కొన్ని ప్రత్యేక రంగుల్లో ఉండే గాజులను వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ మాఘమాసంలో ఆడవారు పింక్ కలర్ గాజులను కానీ, ఎల్లో కలర్ గాజులను కానీ, రెడ్ కలర్ గాజులను కానీ ధరించాలి. ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను వేసుకున్నా పుష్కలంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. భర్త వృత్తిలో కలిసి వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఇక మీరు వద్దన్నా సరే ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. ఈ నెలంతా కలిసి వస్తుంది. కనుక ఆడవారు మాఘమాసంలో పింక్ కలర్ గాజులను కానీ, ఎల్లో కలర్ గాజులను కానీ, రెడ్ కలర్లో ఉండే గాజులను కానీ వేసుకోవాలి. అలా వేసుకుంటే మీ సౌభాగ్యం పెరుగుతుంది. ధనం పరంగా సమస్యలు రావు. ధనం కలిసి వస్తుంది. దీర్ఘ సుమంగళి యోగంతో భర్త సంపాదన పెరుగుతుంది. అలాగే ఈ మాఘమాసంలో వైట్ కలర్లో ఉండే గాజులు, బ్లూ కలర్లో ఉండే గాజులు, గ్రే కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి. భర్తకు కూడా అంత మంచిది కాదు. కనుక ఈ రంగు గాజులు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకున్నా వెంటనే తీసివేయండి. అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.